ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా అప్డేట్స్ కోసం నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అసలు ఆర్మీ వెహికల్స్ వస్తుంటే మామూలుగా లేదు, వాళ్ళే సైడ్కి వెళ్ళిపోతూ ఉన్నారు. మనకైతే సెల్యూట్ చేశారు ఆర్మీ వాళ్ళు. మన బైక్ ఇట్లా వస్తుంటే వాళ్ళు కొద్దిగా సైడ్కి అనేది వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. అంటే వాళ్ళంతా మనకి ఇది ఇచ్చినప్పుడు మాత్రం చాలా సైడ్కి అయితే వెళ్ళిపోతారు. నిన్న మనం ఇదే రూట్లో అయితే వచ్చాము. ఇదే రూట్లో వెళ్ళిన తర్వాత కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత డైవర్షన్ అయితే వస్తుంది. అక్కడ మనం డైవర్ట్ అయితే తీసుకోవాలి మనాలికి వెళ్ళేదానికి. ట్రైన్ హార్డ్ ఫైట్ ఈజీ కొటేషన్ అయితే చాలా బాగుంది. మొత్తం ఎంత పెద్ద బేస్ క్యాంప్ అంటే అంత పెద్ద ఆర్మీ బేస్ క్యాంపు. మీరు ఇలాంటి ప్లేసెస్కి కానీ వస్తే అసలు ఆర్మీ అంటే ఎలా ఉంటుంది ఏంది అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. కొన్ని వేల మంది ఇక్కడైతే ఉన్నారు ఆర్మీ వాళ్ళు. ఈరోజు మనం ఫస్ట్ అయితే కారుకి అయితే రీచ్ అయిపోవాలి. కారుకి ముందర వచ్చేసి చాంగ్లా పాస్ అనే ఒకటి వస్తుంది. అది మాత్రం చాలా అడ్వెంచర్గా అంటే ఉంటుంది. వెయిట్ చేస్తూ ఉన్నాం దానికోసం. ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది చాంగ్లా పాస్. వ్యూ చూడండి, అదిరిపోయింది వ్యూ మాత్రం. సూపర్ వ్యూ, బ్యూటిఫుల్ వ్యూ అండ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది వ్యూ మాత్రం. పైన అయితే చూడండి సూపర్. ఇక్కడ నుంచి అయితే మనం డైవర్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్గా మనం దుర్బుక్ ఊర్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనం ఇప్పుడే లంచ్ అనేది కంప్లీట్ చేసేసాం. ఒక ఎగ్ మ్యాగీ, ట్రీట్మెంట్ పల్పీ ఆరెంజ్, తర్వాత ఒక ఆమ్లెట్ కూడా తీసుకున్నాను. స్టమక్ అయితే ఫుల్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్ ఫుల్ జోష్లో అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి మనం రైడ్ అయితే స్టార్ట్ చేసేయాలి. యాక్చువల్గా ఇక్కడ నుంచి లే వచ్చేసి 110 కిలోమీటర్స్ ఉంది లేకి వెళ్ళాలంటే. కాకపోతే మనం అయితే కరూకి అయితే వెళ్తున్నాం కాబట్టి మనం ఈరోజు కరూ అయితే స్టాప్ పెట్టుకుంటున్నాం. కరూ ఇక్కడ నుంచి 80 కిలోమీటర్స్ అయితే ఉంది. మనం ఇప్పుడు నుంచి ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు వరకు 4093 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసేసాం. 4093 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మన రైడ్లో. ఇప్పుడు దుర్బుక్ విలేజ్ అయితే దాటేసాము. మనాలికి మనం సండే ఈవినింగ్కి అట్లయితే రీచ్ అవుతాం. ఎందుకంటే ఇక్కడ నుంచి కరూ నుంచి మనాలి వచ్చేసి 450 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి కొద్దిగా రోడ్స్ అనేవి అంతేం బాగుండవు. సాల్టాక్ 24 కిలోమీటర్స్ అంట. చలి మాత్రం భయంకరంగా ఉంది. మొత్తం కొండలే. మన దాంట్లో హాఫ్ ట్యాంక్ దాకా ఉంది పెట్రోల్ అయితే. మ్యాక్సిమం సరిపోద్దని అనుకుంటున్నాను. ఎక్కడైనా పెట్రోల్ బంక్ కనిపిస్తే మాత్రం పట్టించేయటమే. ఆక్సిజన్ లెవెల్ అయితే ఇక్కడైతే చాలా తక్కువ ఉంటుంది.
ఎందుకంటే చాలా హైట్కి అయితే మనం వెళ్తున్నాం కాబట్టి. అసలు ఈ కొండల్లో ట్రావెల్ చేస్తుంటే అసలు వేరే లెవెల్లో ఉంది. చూడండి కొండలు ఎట్టున్నాయో. మనం ఇంకా మనాలి నుంచి అయితే ఇంకొక 8 days అయితే పడుతుంది మనం ఇంటికి వెళ్ళే లోపల. యాక్చువల్గా ఇప్పుడు మనం అయితే రిటర్న్లో అయితే ఉన్నాము ప్రజెంట్. పైన మంచు కొండలు అయితే చూడండి అదిరిపోయినాయి. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. కిందంతా మట్టి కొండలు, పైనంతా మంచు కప్పేస్తుంది. మొత్తం ఫుల్ అక్కడి నుంచి ఆ పొడుగు వరకు మొత్తం మంచే. కరు 70 kilometers, లే వచ్చేసి 105. మౌంటైన్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్గా ఉన్నాయి. అదిరిపోయినాయి కొండలు మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. చలి కూడా భయంకరంగా ఉంది. మనకి 75 kilometers కాబట్టి అట్లీస్ట్ ఒక 2.5-3 hours అయినా పడుతుంది. ఎందుకంటే అంతా ఘాట్ సెక్షన్ కాబట్టి. చూడండి మేఘాలు తాకుతూ ఉన్నాయి కొండల్ని. ఎవరో సైడ్ అయితే ఆగున్నారు బైకర్సే. కొండ అయితే చూడండి ఓడుంది ఆకాశంలోకి. ఇప్పుడు కొద్దిగా చలి అయితే తగ్గింది. ఎండ ఏమన్నా ఎక్కువ అవడం వల్ల ఏమో మేబీ. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం కరువుకి అయితే రీచ్ అయిపోవాలి. సాయంత్రం అయితే మళ్ళీ ఫుల్ టెంపరేచర్స్ అయితే ఎక్కువ ఉంటాయి ఇక్కడ. మొత్తానికి ఈ రోడ్లు ఎట్టున్నాయంటే ఈ ఎత్తుడు కూడా ఎక్కలేకపోతున్నాం, అంత ఇదిగా ఉన్నాయి. ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో కూడా బండి అరుస్తుంది ఓ అని. అబ్బా ఇంకా స్ప్లెండర్ ప్లాటినా ఎట్ట వస్తుందో ఏమో తెలీదు. అసలు చూడండి మళ్ళీ ఎత్తుడు వచ్చేసింది. ప్రజెంట్ బండి వచ్చేసి సెకండ్ గేర్లో ఉంది. చూడండి ఎంత ఇదిగా ఎక్కుతుందో. ఏమి తొందర ఆయన, ఒక్క నిమిషం ఆకలేరు. అదరా బదరా అంతా. వ్యూ చూడండి అదిరిపోయింది. మళ్ళీ ఇట్లాంటి స్లోప్ వస్తే మాత్రం బండి మామూలుగా లేదు, ఫుల్ ఫైర్ మీద ఉంది. మళ్ళీ ఎత్తుడు వచ్చేసింది. అంతా ఎత్తుడే. చలి మాత్రం భయంకరంగా ఉంది. పైకి వెళ్ళే కొంది ఫుల్ చలి. టైం వచ్చేసి 2:36 అవుతుంది. 2:36 అవుతుంది. మనం ఇంకా ఆడికి వెళ్ళే లోపల 5:30-6 అయితే అయిపోతుంది. అక్కడ రూమ్ తీసుకొని
అక్కడ సిగ్నల్ వస్తా లేదు చూడాలి. ఫస్ట్ ఇంటికి ఫోన్ చేసి 2 రోజులు అయింది. 2 రోజుల నుంచి మాకైతే సిగ్నల్ లేవు. ఇప్పటి వరకు వచ్చింది అయితే ఒక మొత్తం మట్టి కొండలు ఫుల్గా. చేతులు అయితే అసలు పని చేయట్లేదు. మొత్తం ఫుల్ గడ్డ కట్టుకుపోయింది. చేతి చివరైపోతున్నాయి. చేతులు మొత్తం మంట వచ్చేసింది చలికి. చూడండి మొత్తం రోడ్లు చూస్తే ఏమో చూడండి, అదంతా మంచే, మొత్తం పేరుకోపోయింది మంచు. వద్దురా ఆయన, సినిమా కనిపించేసింది. ఫుల్ మంచు, మొత్తం మంచు, స్నో కూడా పడుతుంది. ఒక ఎత్తుడైతే ఎక్కాము. అబ్బా, బండి అయితే రుర్ర అంటుంది బండి. అబ్బా, మామూలు అడ్వెంచర్ మాత్రం. వైజర్ వేసుకుంటే ఏం కనపడట్లేదు, అట్లా ఉంది ఇక్కడ పరిస్థితి అయితే. బా, వేరే లెవెల్ అడ్వెంచర్ ఇది మాత్రం. ఫుల్ అయితే మంచు, దారుణంగా ఉన్నాయి రోడ్లు అయితే మాత్రం. లారీలు కూడా కొన్నిసార్లు ఎక్కలేకపోతున్నాయి. మళ్ళీ రివర్స్ వచ్చి మళ్ళీ ఫస్ట్ గేర్లు వేసుకొని ఎక్కిస్తున్నారు. అట్టుంది ఇక్కడైతే పరిస్థితి మాత్రం. అబ్బా, మామూలు అడ్వెంచర్ అయితే కాదు. ప్రజెంట్ మామూలు కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. వంశీ అయితే వచ్చేసాడు. హరి కూడా పై దాకా అయితే వచ్చేసాడు. మీకోసమే పద. ప్రాబ్లం వెళ్ళిపోద్దా? అది తడిలోకి వెళ్ళిపోయింది. ఫార్చునర్ సడన్గా వచ్చాడా? టైం 3 బజే ఒక ఏమైంది? ఆడొక బుల్లెట్ వాడు పడ్డాడు ఇందాక. అయ్యా, కార్ తుంగులా కాదు ఇది, అసలైన పిసలైన మాబా. హరి బండి వచ్చేస్తుందా? ఏం కాదు, మొత్తానికైతే వచ్చేసారు. ఇబ్బంది ఏం లేదు ప్రజెంట్. నేను వచ్చిన దగ్గర రాయల్ బిల్ పెట్టింది. పెట్రోల్ వచ్చాను నేను పెట్రోల్లో వచ్చా. అవునా? అందుకు నాది ఎక్కడ అసలు ఆడే పడింది. బ్రేక్ ఇరిగిపోయింది. బండి అటు వెళ్ళిపోయింది. ఫ్రంట్ బ్రేక్ వెళ్ళిపోయాడు. ఆ రిపేర్ చేయించుకుంటాడంట దుర్బుక్ దగ్గర. మంచు పడుతుంది, భయంకరంగా ఉందంట మంచు. సినిమా కనపడుతుందంట మంచు. వద్దు, వాళ్ళందరూ ఆడ ఆగిపోయారు చాలా మంది. ఆడ క్యాంప్ ఇక్కడే ఉంటుంది, ముందర లేదు. పెట్రోల్ వచ్చినా మంచు పడుతుంది చూడండి, భయంకరంగా ఉంది మంచు. ఆడైతే క్లైమేట్ అయితే దారుణంగా ఉంది. పరిస్థితులు అయితే చేయి దాటిపోయేలాగా ఉన్నాయి. ఏం చేయాలైతే ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ అంతే టెంపరేచర్లు ఎప్పుడు ఎట్లా ఇదవుతాయో తెలీదు. అబ్బా, ఇక్కడ ఎట్లున్నాయంటే ఒక పక్క మంచు పడుతుంది, కార్లు కూడా ఎక్కడానికి కూడా చాలా ఇదిగా ఉన్నాయి. చాలా అంటే చాలా కష్టం. అక్కడ ఇప్పటికే 2-3 బైకులు అయితే పడిపోయి ఉన్నాయి. ఫుల్ అయితే ఫుల్ స్నో. చాలా అంటే చాలా మేలు. ముందరికి వెళ్ళినా కూడా స్ట్రక్ అయిపోతాం. కాబట్టి ఇక్కడే ఒక ½ అవర్ 1 అవర్ అయినా పర్లేదు. స్నో అంతా తగ్గిన తర్వాత అయితే వెళ్ళొచ్చు. వా, ఈ రైడ్లో ఇలాంటి రోడ్స్ మాత్రం అసలు మామూలుగా లేవు. సినిమా అయితే కనిపించేసాయి. మొత్తం ఫస్ట్ గేర్లోనే ఒక 6-7 కిలోమీటర్ల నుంచి మామూలు అడ్వెంచరస్ కాదు ఇది. ఈ రోడ్స్ మాత్రం మొత్తానికి మన స్ప్లెండరు ప్లాటినా కూడా ఎక్కేసింది. అబ్బా, అడ్వెంచర్ అయితే మామూలుగా లేదు. చూడండి మంచి ఇప్పటివరకు స్నోఫాల్ అయితే పడింది. ఇప్పుడే ఎండ వచ్చింది. అబ్బా, గోప్రో బ్యాటరీ కూడా ఊరికనే అయిపోతున్నాయి. ఇందాక చూస్తే 80% ఉంది, ఇప్పుడు వచ్చేసి 18%కి వచ్చేసింది. అసలు ఈ మామూలు వైపరీత్యాలు కాదు, ఈ ప్రకృతి వైపరీత్యాలు అంటే ఇవే. క్షణాల్లో స్నోఫాల్ పడుతుంది, క్షణాల్లో మొత్తం చేంజ్ అవుతుంది. అబ్బా, పరిస్థితి ఇది. ఎండ ఒక పక్క, మంచు ఒక పక్క, రోడ్లు చూస్తే ఇట్టున్నాయి. ఇప్పుడు వరకు వచ్చిన రోడ్లు ఒక ఎత్తు అయితే ఈ రోడ్లు దానికి మించిపోయి ఉన్నాయి. మొత్తం
అప్సే ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ అంతే, దానికి మించి బండి అయితే కదలదు. ఇప్పుడు వరకు 2-3 సార్లు మన వాళ్ళు ఆక్సిజన్ కూడా పీల్చుకున్నారు. ఆక్సిజన్ అయితే ఇందాక భలే తక్కువ అయిపోయింది. అబ్బే సెకండ్ గేర్ కూడా లాభమేలే. ఇట్టుంది మా పరిస్థితి. రోడ్లు, మంచు కొండలు, మంచు తుఫాను, ఏంది మామూలు అడ్వెంచర్ కాదు. తప్పకుండా ఇలాంటి అడ్వెంచరస్ రైట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికైతే చేరుకున్నాం ఫైనల్లీ. ఆడ ఇరుక్కోపోయిన లారీలు, కారు అయితే ఇరుక్కోపోయింది. ఎటు వీళ్ళు ఏం చేస్తారో ఏందో ఎవరికి అర్థం కాదు. అబ్బా ఇలా ఇప్పుడు ఇది ఎప్పుడు క్లియర్ అవుతుందో ఏందో మొత్తం. చలి బా మనోడు చూడండి నా పైన ఐస్ వేస్తున్నాడు. ఇప్పుడే ఫ్రెష్, ఇప్పుడే కొట్టింది. వద్దొద్దు మీటర్లోకి పోతుంది. పనిచేయదు అసలే. ఇది చలి ప్రాంతం, శీతాల ప్రాంతం ఇది పూర్తి స్థాయి. అన్ని గోప్రో బ్యాటరీ 82 ఉన్నింది, 25కి వచ్చింది. 25కి దారుణం. ఇంకొక 5 నిమిషాలు రికార్డు అవుతాం. ఇంకా అది రికార్డు కూడా కాదు. మంచి చూడండి మొత్తం గడ్డలు కట్టుకోపోయింది. ఆడ నుంచి కానీ దొల్లామంటే ఆడ పోయి పడతాం. అదే అక్కడి నుంచి కానీ దొల్లామంటే ఆడ పోయి పడతాం. ఇక్కడి నుంచి దొలితే ఇంకా ఆడ చూడు శ్రీకాంత్, ఆడ బ్యాండ్లన్నీ ఇరిగిపోయి పడిపోయిన టైర్లు అవన్నీ దారుణంగా ఉన్నాయి. అవునా? అదే లారీలు చూడండి. ఈ లారీలు పోయే లోపల ఇంకా అయిపోయినట్టే కథ. number 1 బ్రో మే చాంగ్లా బాబా బ్లెస్ యూ. చాంగ్లా పాస్కి అయితే మనం వచ్చేసాం. చూడండి మొత్తం మంచిగా, ఎటు చూసినా మంచిగా బెస్ట్ హిమాలయస్. బాబా చాంగ్లా పాస్ బాబా ఎక్స్ట్రీమ్. చాంగ్లా పాస్ అయితే మాత్రం చూపిస్తానండి. మంచు మామూలుగా ఉండదు వ్యవహారం. ఇదేమో బండి కదలట్లేదా? అబ్బా రోజు బండికి రెస్ట్ ఇచ్చేస్తాము. చూడండి మంచు ఎట్టుందో చూడండి. మొత్తం మంచే. సూర్యుడేమో పైన మొత్తం మంచే, ఎటు చూసినా మంచే, మొత్తం మంచు కొండలే. అబ్బా మొత్తానికి ఇన్ని రోజులు పడిన కష్టం అయితే ఫలించింది. ఇలాంటి వ్యూస్ అయితే మేమైతే చూడగలిగాము లైఫ్లోనే. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం. మొత్తం ఆర్మీ ఏరియా, అందుకనే మొత్తం క్లోజ్ ఫెన్సింగ్ వేసేస్తుంది. మనం ఇక్కడ మంచి అయితే పట్టుకుందాం. మొత్తం ఫ్రెష్ స్నో చూడండి. ఫ్రెష్ స్నో ఇది ఇక్కడ పరిస్థితి. ఎక్కడ చూసినా మంచే. చాంగ్లా పాస్, వెల్కమ్ టు చాంగ్లా పాస్. మన బండి చాంగ్లా పాస్ నిలబెట్టాం. మన బండికి అసలు దండేసి దండం పెట్టినా కూడా తప్పులేదు. థ్యాంక్ యూ టీవీఎస్. చాంగ్లా పాస్ ఆన్ వరల్డ్ సెకండ్ హైయెస్ట్ పాస్. చాంగ్లా పాస్ మన ప్రపంచంలోనే 2 అతి ఎత్తైన పాస్ ఇదే, చాంగ్లా పాసు. చూడండి అమ్మా, సూపర్ అంటే సూపర్ అడ్వెంచర్.
ఇప్పుడు యా మనం ఇప్పుడు చాంగ్లా పాస్ నుంచి అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడ మనకి ఒక ఫ్రెండ్ అయితే పరిచయం అయ్యారు. సార్ యువర్ నేమ్? డాక్టర్ అమిత్ మనతో అయితే చాలా బాగా మాట్లాడారు. మనం ఇంకా చాంగ్లా ప్లాస్ నుంచి అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడ కొన్ని ఫొటోస్, రీల్స్ అవన్నీ తీసుకున్నాం. మీరు నన్ను ఆ రీల్స్, ఆ ఫొటోస్ కానీ చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్లో అయితే నేను ఇస్తాను. ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరుదాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ నైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ సేఫ్ జర్నీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మనం చూడండి, మంచులో అయితే ఆడుకుంటున్నారు వాళ్ళు. రోడ్స్ అయితే ఇంక నుంచి ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయి. అయితే ఫుల్ మంచు, మొత్తం మంచులో అయితే ట్రావెల్ చేస్తూ ఉన్నాం. వరల్డ్ ఫస్ట్ లార్జెస్ట్ మోటరబుల్ పాస్కి రీచ్ అయిపోయాం. అండ్ సెకండ్ లార్జెస్ట్ మోటరబుల్ పాస్కి కూడా రీచ్ అయిపోయాం మన ఈ రైడ్లో. ఇప్పటి వరకు మన రైడ్ అనేది ఇంటి దగ్గర నుంచి 4125 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. నా గెస్ ప్రకారం అప్ అండ్ డౌన్ ఒక 7500 ప్లస్ అయినా రావచ్చు, లేదా 8000 అయినా రావచ్చు. చూద్దాం ఎండ్ ఆఫ్ ద డే మన రైడ్కి ఎన్ని కిలోమీటర్స్ అయితే వస్తుందో. ఇప్పుడు వరకు చేసిన మామూలు అడ్వెంచర్ అయితే కాదు. మొత్తానికి అటు ఇటు చేసేసి ఫుల్ ఆఫ్ రోడింగే. చూడండి, ఇది పరిస్థితి. ఫుల్ మంచు కొండలు. ఇదే రూట్ మీద ఇంకొక 40 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కానీ మనకి కరువు రాదు. కరువులో ఈరోజు మన స్టే ఉంటుంది. అబ్బా, రైట్ సైడ్లో కొండల్ని చూస్తుంటే దిమ్మంటుంది తలకి. ఇదే రూట్లో మనం లేక్ కూడా వెళ్ళొచ్చు. అదొక డైవర్షన్ వస్తుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మాత్రం లైఫ్లో మళ్ళా రాదు. మనం హైవేల మీద 100, 120, 300 ఎవరైనా కొట్టేస్తారు. ఇలాంటి రోడ్ల మీద పేషెంట్గా తోలేవాడే అడ్వెంచర్ మోటో బ్లాగర్ అవుతారు. ఈ రోడ్లు ఇట్టే ఉండేటట్టుగా ఉన్నాయి. అబ్బా, ఏందో ఒక రోడ్లు బాగానే కనపడుతున్నాయి. అబ్బే లేదప్ప.
ఓరే నాయనా, మీకు కనిపిస్తుంది కదా, ఇది మా పరిస్థితి. అలవాటు లేని వాళ్ళు అయితే కరెక్ట్గా ఒక 100 మీటర్లు వచ్చిన తర్వాత బండి ఆపేసి నేను నడుచుకుని పోతానంటారు. కానీ నడుచుకొని పోయొచ్చే లోపల నడుచుకొని ఒక 10 అడుగులు వేస్తే చాలు ఆయాసం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ. నా సజెషన్ ఏంటంటే లడఖ్ ట్రిప్కి వచ్చేవాళ్ళు ఫస్ట్ ముందరైతే ఒక 1000-2000 కిలోమీటర్స్ అయితే రైడ్ ఏదో ఒకటి చేయండి. ఘాట్ సెక్షన్ లేదైనా ఇలాంటివి అయితే ఎక్కడ ఉండవు, బట్ అట్లీస్ట్ అలవాటు అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి దగ్గర చాలా ఉపయోగపడుతుంది. మొత్తానికి అటు ఇటు అయితే చేసి ఒక తార్ రోడ్లో అయితే పడ్డాము. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే కిందకైతే దిగాల. ఏందో కొండలు వస్తూ ఉన్నాయి, కిందకి దిగుతూ ఉన్నాము, ఏం అర్థం కావట్లా. ఇప్పుడు వరకు గోపురం అయితే సతాయిచ్చేసింది. అసలు బ్యాటరీలు తీసి పెడుతున్నా కూడా ఆన్ కాలేదు, చలికేమో. ఇప్పుడే మళ్ళీ బ్యాటరీ అయితే తీసి మళ్ళీ కొంచెంసేపు రబ్ చేసి అయితే పెట్టాను. అప్పుడు ఒకరో కిక్ 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 అని శబ్దం వచ్చింది. అప్పుడు ఒక్కరో మనసు ఒక్కరో ఇదైంది. లేకపోతే ఇంకెక్కడి నుంచి రికార్డ్ అయితే ఏం చేయలేము. అయినా బ్యాటరీ కూడా ఎక్కువసేపు ఏం లేదు, ఒక 10 నిమిషాలు కూడా రాదు, ఒక 6-7 నిమిషాలు అయితే రికార్డ్ అవుతుంది. కాళ్ళు చేతులు అయితే పట్టేసి ఉన్నాయి. బాగా కారు పైకి వచ్చేస్తున్నాడు నాయన. ఇటు చూడు, మొత్తం పైకి వచ్చేస్తున్నాడు. ఓరే స్వామి నాయన, ఏందిడా, ఓరే నాయన. ఏమి రోడ్డు ఏందో. మా కింద ఏదో ఒక ఊరుంది, అది ఎప్పుడు ఆదాడతాం ఆ ఊరు. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు సంబంధించి